ఎంపీటీసీ స్థానాలు 5774 లెక్క తేల్చిన అధికారులు. ఇప్పుడు మొత్తం 12,000 చిల్లర గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ఎంపీటీసీ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎంపీటీసీలకు ఎట్లుంటుందంటే కొన్ని ఆమ్లెట్ విలేజెస్ అన్నీ కలిపి గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్నా కూడా ఎంపీటీసీ పరిధి పెద్దగా ఉంటుంది. కొన్ని గ్రామాలని కలిపి ఎంపీటీసీని పెడతారు. సో అట్లా మొత్తం డిసైడ్ చేసినవి 5774 అట. 5774 ఎంపీటీసీలకి ఫస్ట్ ఎలక్షన్ జరుగుతాయి. దాంతోపాటు జెడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్లు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు. లెక్క తేల్చిరట 5774 ఎంపీటీసీలు. ఇక రిజర్వేషన్లే తరువాయి. గత మార్చి తర్వాత తగ్గిన సంఖ్య. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గ్రామాలు విలీనం కావడమే కారణం. ఇప్పటికే జెడ్పీటీసీ స్థానాలు కూడా ఫైనల్ అయిపోయినాయి. సో ఇప్పుడు చాలా మున్సిపాలిటీలు కార్పొరేషన్లోకి కొన్ని గ్రామాలు విలీనం అయిపోవడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. ఏ జిల్లాల్లో ఎట్టెట్లా ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఈ ఎలక్షన్స్ పెట్టడమే తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కాగానే ఫస్ట్ జరిగేది ఎంపీటీసీ ఎలక్షన్లే. ఒక్కో మండలంలో 5 స్థానాలట. ఇప్పుడు ఈ ఎంపీటీసీలు కలిసి ఎంపీపీని ఎన్నుకోవాలి. ఈ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ కూడా మినిమం 5 ఎంపీటీసీలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట. కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం 2-3 ఎంపీటీసీ స్థానాలే ఉండడంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పటికీ ఏమని చేసింది? ఒక మండలంలో కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండే విధంగా మార్పులు చేసింది. అంటే మినిమం 5 ఎంపీటీసీలు ఉండాలి, వాళ్ళు ఎంపీపీని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఒక ఎంపీటీసీ స్థానానికి 3500 జనాభా ఉండాలి. ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు 2 ఎంపీటీసీలు కావాలి. వారిని ఎన్నుకోవడానికి వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరు కావడానికి కనీసం మరో ఎంపీటీసీ అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో 5 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. సో ఇట్లా ఈ లెక్క తేలింది మొత్తానికి. ఫస్ట్ ఎలక్షన్ ఇదే.